దాదాపు సుమారుగా 12 సంవత్సరాల తర్వాత గురుగ్రహం ఉచ్చ స్థితిలోకి వస్తుంది. కర్కాటక రాశిలో ప్రవేశం వల్ల ఎవరైతే మీన రాశిలో జన్మిస్తారో వాళ్ళకి అద్భుతంగా యోగించనుంది. వీళ్ళు మీనరాశిలో జన్మించిన వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం వల్ల కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కష్టాలు అనంటే చదువుల్లో ఫెయిల్యూర్, వ్యాపారంలో ఫెయిల్యూర్, ఏదైనా పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులు రిటర్న్ చేయడంలో ఫెయిల్యూర్, స్టాక్ మార్కెట్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ అనూహ్యంగా నష్టపోవడం, ఏ పని చేసినా ప్రతి పనిలోనూ ఆటంకం, వైఫల్యం. దానికి తోడుగా వీళ్ళు ఈ దిక్కున నివసిస్తే, మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఉత్తర దిక్కున నివసిస్తున్నట్లయితే వీళ్ళకి ఇంటి పరంగా కూడా ఎక్కువగా ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తుంది. భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు, ఎప్పుడు ఇరుగు పొరుగు వారితో ఏదో ఒక భేదాభిప్రాయాలు రావడం, ఆస్తి తగాదాలు, ప్రతి చిన్న విషయం చిలికి చిలికి గాలివానగా మారి ప్రతి ఒక్కరికి మానసికంగా చాలా కృంగి కుషిస్తారు. మీరు గనక మీనరాశిలో జన్మిస్తే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ని నాకు పంపివ్వండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ జన్మ రాశి నక్షత్ర కుండల్ని వేసి మీ జన్మ జాతకంలో ఏదైనా దోషం ఉందా, మీరు ఈ స్థాన మార్పిడి గురువు ఉచ్చక్షేత్రంలోకి రావడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు అయినా వస్తుందా అనేది ఒక్కసారి మీరు తెలుసుకుంటే ఈ 2026 పరాభవనామ సంవత్సరంలో మీకున్నటువంటి కష్టాలన్నీ పోయి మీరు కోటీశ్వర్లు అవుతారు.